గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలుపు తనదే అంటున్నారు తెలుగుదేశం అభ్యర్థి గల్లా మాధవి. 5 ఏళ్ల జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, కూటమి తరపున పోటీ చేస్తున్న తనను ప్రజలు ఎన్నుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమాన వైసీపీ అభ్యర్థి విడదల రజనీని ఓడించి టీడీపీ జెండా ఎగరేస్తానంటున్న గల్లా మాధవితో మా బ్యూరో చీఫ్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు జరుగుతూ ఉంది. ఒకవైపు మంత్రి విడదల రజనీ గుంటూరు పశ్చిమ వైకాపా అభ్యర్థిగా బరిలో ఉండగా, మరోవైపు టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి బరిలో ఉన్నారు. ప్రస్తుతం అయితే గల్లా మాధవి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో మాధవి ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే ఎన్నికల ప్రచారం బాగా స్పీడ్గా తీసుకెళ్తూ ఉన్నారు. ఏంటి ప్రధానంగా ప్రజల మధ్యకి ఎట్లా వెళ్తూ ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు ప్రజలు? 4 రోజుల నుంచి ప్రచారం మొదలు పెట్టుకున్నాం. వేళంగిని నగర్ నుంచి మా ప్రచారం ప్రారంభం చేయడం జరిగింది. నిన్న కూడా 18వ డివిజన్లో మేము ప్రచారం చేసుకున్నాం. ఇవాళ 20వ డివిజన్లో ప్రచారానికి వెళ్ళబోతున్నాం. చాలా విస్తృతంగా, చాలా ఫాస్ట్గా మా ప్రచారాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రజల ఆదరణ కూడా చాలా బాగా మాకు అందుతుంది. ఏం చెప్తా ఉన్నారు ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తా ఉన్నారు? ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారండి. ప్రతి డివిజన్లో కూడా మేము వెళ్ళినప్పుడు, ప్రజల్ని సంప్రదిస్తున్నప్పుడు, వారిని ఓటు కోసం అడుగుతున్నప్పుడు మేము ముందుగా అడిగే పని లేకుండానే వాళ్ళే మీకే ఈసారి మీకు పట్టం కట్టేది మీకే, మాకొద్ది రాక్షస ప్రభుత్వం అని వారు ముందే చెప్తున్నారు. మేము అడిగి మా ఆలోచనలు కానీ లేదంటే మా పథకాల గురించి చెప్పే ముందే ప్రజలందరూ మన ఈ రాష్ట్రంలో నుంచి వైకాపా ప్రభుత్వం వెళ్ళిపోవాలి అని చాలా దృఢ నిశ్చయించుకున్నారు. అయితే కొంతమంది అటుగు ఇటుగా ఉన్నవారు కూడా ఇప్పుడు ఏంటంటే మనం ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, లేదంటే మన నిబద్ధత కానివ్వండి, లేదంటే నన్ను వారు మనస్ఫూర్తిగా అంగీకరించడం కానివ్వండి, ఏదేమైనా కూటమే గెలుస్తుంది, కూటమికే మనం విజయాన్ని అందించాలి అని నిశ్చయించుకున్నారు ప్రజలందరూ. అది నేను గమనించడం జరిగింది. మీరు కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, ఇప్పటివరకు వ్యాపార రంగంలో ఉన్నారు, కానీ రాజకీయ రంగం కొత్త. మీరు ఎట్లా రాజకీయాల్లోకి ముందుకెళ్ళబోతున్నారు? రాజకీయ రంగం కొత్త అయినా కూడా ప్రజలందరికీ మేము ఎప్పుడు సన్నిహితంగా దగ్గరగానే ఉన్నామండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ మేము సుపరిచితులమే. ప్రతి ఒక్కరికి మేము ఏంటి, ఏం చేస్తున్నాము, ఏం చేశాము ఇవన్నీ తెలుసు. అయితే రాజకీయ రంగం అనేది అదొక అదనంగా ఒక రంగం మాత్రమే తప్ప ప్రజలకి మేము కొత్తగా వచ్చిన వాళ్ళం కాదు. మరేదో రాష్ట్రం నుంచో లేదంటే మరేదో ప్రాంతం నుంచో వచ్చి ఇక్కడ మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. అందున కూటమి కానివ్వండి, టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత నాయకత్వం కానివ్వండి ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి కేవలం ప్రజలకి మన టీడీపీ ద్వారానే, ఈ కూటమి ద్వారానే ఏర్పడుతుంది అని తెలుసు. కాబట్టి అలాంటి ఒక అండదండల నుంచి నేను వస్తున్నప్పుడు ఖచ్చితంగా విజయం నాదే. దీనికి కొత్త పాతతో సంబంధం లేదు, లేదంటే అనుభవంతో అంతకంటే అవసరం లేదు అని నేను భావిస్తున్నాను. పూర్తిగా మీ నియోజకవర్గం అంతా కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి? వాటి పరిష్కారానికి మీరు రాబోయే రోజుల్లో ఒకవేళ మీ గెలుపు తథ్యమైతే మీరేం చేయబోతారు? ఇది మున్సిపల్ కార్పొరేషన్ అయినా కూడా అండి, చిన్న చిన్న మౌలిక వసతులు లేక కనీస అవసరాలకు కూడా ప్రజలు దూరంగా ఉండడం చూస్తున్నాను. మరి సక్రమైన రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. అలాగే ప్రజలందరికీ మంచినీరు లేవు. ఎండాకాలం వచ్చిందంటే ప్రజలందరూ కూడా కాసి నీళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు. ఇన్ని సమస్యలు ఒకటి కాదు, 2 కాదండి, ప్రతిదీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన సమస్యలు ఇవి. ఇంకా యువతను తీసుకుంటే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. చదువుకునే పిల్లలకి సక్రమైన గవర్నమెంట్ స్కూళ్ళు లేవు. ఇలా ఎన్నో సమస్యలను మేము పరిశీలించడం జరిగింది. వీటన్నిటి దిశగా మేము రేపొద్దున ప్రభుత్వంలోకి వచ్చి రాగానే వీటి పరిష్కార దిశగానే ముందున్న 6 నెలలు కావచ్చు, లేదంటే అది సంవత్సరం కావచ్చు, ఫస్ట్ వీటి మీదే ఫోకస్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ప్రధానంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి చిలకలూరిపేటలో ఉన్నటువంటి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆమె మీకు పోటీగా బరిలో ఉన్నారు. ఆర్థికంగా అటు మంత్రిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆమెను ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నారు? అదేనండి, మీకు ముందే చెప్పాను, అవతల మంత్రి అవ్వచ్చు, లేదంటే ప్రధానమంత్రి అవ్వచ్చు, ప్రజలకు ఎప్పుడూ అభివృద్ధి కావాలి, అభివృద్ధి చేసే నాయకులు కావాలి. అలాంటి నాయకత్వం ఎటు ఉంటే అటే వారు మొగ్గు చూపుతారు.
ఇప్పటిదాకా గడిచిన 5 ఏళ్లలో మనం ఏ అభివృద్ధి చూడలేదు. అంధకారమయంలోకి ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయింది ఈరోజు. అలాంటి పరిస్థితుల్లో మనకు అనుభవమా లేకపోతే మనం ఆర్థికంగా బలంగా ఉన్నామా అనే అంశాలు అసలు లెక్కలోకి రాని అంశాలు అవి. కాబట్టి మనకి రాష్ట్ర ప్రజలందరికీ ముందు అభివృద్ధి కావాలి, వాళ్ళ సంక్షేమం కావాలి, వాళ్ళ కుటుంబాలు చాలా బాగుపడాలి. అది ఎవరు అందిస్తే వారికే వారు పట్టం కడతారు. అయితే అది ఏ ప్రాంతం ప్రజలైనా కోరుకునేది అది ఒకటే. కాబట్టి చిలకలూరిపేట ప్రజలు అక్కడ హర్షించక, వారు అక్కడ ఆమోదించకనే వారు అక్కడి నుంచి ఇటు వచ్చారు. కాబట్టి ఇక్కడైనా అదే ప్రజలు ఉంటారు, వారికి కూడా అదే సంక్షేమం కావాలి. అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ముందుగా వారిని ఉద్ధరించే వాళ్ళని కోరుకుంటారు. కాబట్టి ప్రజలు ఈ యొక్క డబ్బు కావచ్చు, లేదంటే మీరు అంటున్న పదవులు కావచ్చు, అనుభవం కావచ్చు, ఇవన్నీ లెక్కలోకి రావండి. 10% అనుభవం కానివ్వండి, ఆర్థిక స్తోమత కానివ్వండి, 10% పెట్టుకొని 100% మనం అవినీతిలో ఉన్నప్పుడు ప్రజలు హర్షించరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూటమి గెలుస్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎక్కువగా ఈ గుంటూరు వెస్ట్ పరిధిలో అంతా చదువుకున్న వాళ్ళు ఉంటారు, చాలామంది నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న యువకులు ఉన్నారు. అంటే అలాంటి వాళ్లకు రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? అదేనండి, ప్రధానమైన మా దృష్టి యువత మీద ఉంది, వారి సంక్షేమం మీద ఉంది. వారు ఆర్థికంగా బలంగా ఉండాలి, కుటుంబం చాలా బాగుంటుంది. అప్పుడు ఆ దిశగానే మేము కాస్త స్కిల్ డెవలప్మెంట్లని, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చాలా రకాలైన స్కీములని మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. చాలా రకాలైన ప్రణాళికలను మేము సిద్ధం చేసుకున్నాము. వచ్చి రాగానే యువత మీదే మేము దృష్టి పెడతాము. వారి నిరుద్యోగాన్ని రూపుమాపాలి. ఆంధ్ర రాష్ట్ర యువత చాలా బలంగా, ఉత్తేజంగా ఉండాలి. ఈరోజు యువత అంతా నిస్తేజంగా ఎటుపోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి పరిగెత్తే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర యువత మరే దేశాలకి వాళ్ళు పొట్టపట్టుకుని వెళ్ళే పరిస్థితి లేకుండా మేము కృషి చేస్తాం. ప్రస్తుతం కూటమి 3 పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి వెళ్తా ఉన్నాయి. గుంటూరు వెస్ట్ పరిధిలో అటు భారతీయ జనతా పార్టీ, ఇటు జనసేన పార్టీ నేతలు మీకు ప్రచారంలో కావచ్చు, మీ గెలుపు కోసం కావచ్చు ఏ విధమైనటువంటి సహకారం అందిస్తూ ఉన్నారు? పూర్తిస్థాయి సహకారం అందుతుందా వాళ్ళ నుంచి? ప్రజలే ఈరోజు మాకు ఈ ప్రభుత్వం వద్దు, మాకు గడిచిన 5 ఏళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాము అని ప్రజలే కోరుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నాయకులకి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే అందించే దిశగా వారు పనిచేయాలి. అలాంటి పరిస్థితుల్లో కూటమి అయినా లేదంటే విభిన్న నాయకత్వం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు నడుము బిగించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనే పరిగెత్తించాలి. వారికి అంతర్గత విభేదాలు కానివ్వండి, మరే ఆలోచనలు ఉన్నా కూడా ఈరోజు అందరూ ఒక తాటికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి సహకారాన్ని అందిస్తున్నారు. అందరం కలుపుకుని, అందరం కలిసి మేము పనిచేయడం జరుగుతుంది. ప్రతి డివిజన్లో కూడా నేను చూస్తున్నాను, ప్రతి ఒక్కరు అన్ని వర్గాల వాళ్ళు వస్తున్నారు, సహకారాన్ని అందిస్తున్నారు. మీరన్న కూటమి నాయకత్వం కూడా చాలా బాగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరినీ కలుపుకుని మేము ప్రజా సంక్షేమం కోసమే ముందుకు వెళ్తున్నాము. గుంటూరు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి సమాచారం మీరు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? గుంటూరు ప్రజలకు ఒకటే చెప్తున్నానండి, సరైన నిర్ణయం తీసుకోండి. మీ ఓటు చాలా విలువైంది. సరైన నాయకుడిని ఎంచుకోండి. మీరు ఒక అవకాశం అని కావచ్చు, లేదంటే గత నాయకుల అండదండల్ని మీరు అనుభవించి దానివల్ల మీరు ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. గడిచిన 5 ఏళ్లలో మీరు ఒక అసమర్థ ప్రభుత్వాన్ని చూశారు. కాబట్టి ఇప్పుడు మీరు సరైన నిర్ణయం కనుక తీసుకోకపోతే మన రాష్ట్రం అంధకారమయం అయిపోబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఓటుని సద్వినియోగపరచుకోండి. సరైన నాయకత్వానికి మీరు ఓటేయండి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మీరు ఓటేసి గెలిపిస్తే ఆంధ్ర రాష్ట్రం నిజమైన సంక్షేమ దిశగా, నిజమైన ప్రగతిని చూస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకి నేను మనవి చేసుకునే విషయం ఏంటి అని అంటే, మీ నిర్ణయం సరైందై ఉండాలి. ప్రలోభాలకి లోనవ్వకుండా, చిన్న చిన్న తాయిలాలకు మీరు లోబడకుండా, ఎవరి ఆలోచనల్ని మీరు దృష్టిలో ఉంచుకోకుండా మీరు మాత్రమే సరైన నిర్ణయం తీసుకొని ఆలోచించి ఓటేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే తన ఎదురు ఎవరు పోటీలో ఉన్నప్పటికీ కూడా గెలుపు నాదే అని కిల్లా మాధవ్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు.
గుంటూరు వెస్ట్ ప్రజలు కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకొని తమ యొక్క ఓటును వినియోగించుకోవాలని కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓ2 స్టూడియో.